గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 ఎపిసోడ్ 10. నెడ్ స్టార్క్ మరణం తరువాత కింగ్స్ ల్యాండింగ్ లో బీభత్సం నెలకొంది. సాన్సా జాఫ్రీ రాజు వల్ల హింసకు గురవుతుంది. ఆమె ఇంకా అతని భార్య అవ్వాలని నిర్బంధించబడింది. జాఫ్రీ ఆమెను బలవంతంగా తన తండ్రి తల చూపిస్తాడు. ఆర్య స్టార్క్ యోరెన్ అనే నైట్ వాచ్ సభ్యునితో కింగ్స్ ల్యాండింగ్ నుండి పారిపోతుంది. అతను ఆమెను అబ్బాయిలా మారుషం చేసి నార్త్ కు తీసుకెళ్తాడు. దారిలో కొందరు నైట్ వాచ్ కు వెళ్లాలనుకునే కుర్రాళ్లు చేరతారు. అందులో ఒకడు జెండ్రీ, రాజు రాబర్ట్ చట్టవిరుద్ధ కుమారుడు. నార్త్ లో రాబ్ స్టార్క్ ఇప్పుడు ది కింగ్ ఇన్ ది నార్త్ అని పిలువబడుతూ స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించాడు. లాన్నిస్టర్లపై పగతో అతను లాన్నిస్టర్లకు వ్యతిరేకంగా యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు. జైమీ లాన్నిస్టర్ తమ ఖైదీగా ఉన్నాడు. కాటెలిన్ స్టార్క్ తన కుమారుడు రాబ్ని కలుసుకుంటుంది. ఆమె జైమీ లాన్నిస్టర్ను ఎదుర్కొని అతడు బ్రాన్ను కిటికీలో నుంచి తోసినట్లు ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది. వింటర్ఫెల్లో బ్రాన్ స్టార్క్ ఒక అడవి అబ్బాయి ఒషా నుంచి కొన్ని కథలు వినిపిస్తాడు. రికాన్ స్టార్క్ తన తండ్రి చనిపోయాడని తెలుసుకుని విచారంగా ఉంటాడు. మైస్టర్ లూయిన్ వారికి ధైర్యం చెబుతాడు. వాళ్ళో జాన్ స్నో తన తండ్రి చనిపోయాడన్న వార్త వినగానే నార్త్ కు వెళ్లాలని ప్రయత్నిస్తాడు. కాని అతని స్నేహితులు అతన్ని ఆపి అతను చేసిన ప్రమాణాన్ని గుర్తు చేస్తారు. సామ్ తార్లీ అతనికి సహాయం చేస్తాడు. లార్డ్ కమాండర్ జీవసర్ మోర్మాన్ జాన్ కు ఒక వాల్రాన్ కత్తిని బహుమతిగా ఇస్తాడు. తదుపరి రోజు వారు ది వాల్ ఆవలికి వెళ్తారు. అక్కడ వైల్డ్లింగ్లు మరియు వైట్ వాకర్లను ఎదుర్కోనున్నారు. దోత్రాకి సమూహంలో డెనెరిస్ తన భర్త ఖల్ డ్రోగో మరణంతో విలపిస్తుంది. ఆమె అతన్ని చంపడానికి ప్రేమతో సాహసం చేస్తుంది. ఆ తర్వాత మిర్రి మజ్దూర్ను చిత్రహింసలకు గురి చేస్తుంది. డెనెరిస్ తన 3 డ్రాగన్ గుడ్లను అగ్నిలో ఉంచుతుంది. తను కూడా అగ్నిలోకి వెళ్తుంది. ఆమె మరణించవలసి ఉన్న ఉదయాన్న డ్రాగన్లు పుట్టిన తర్వాత ఆమె సజీవంగా బయటకు వస్తుంది. జోరా మోర్మాంట్ మరియు మిగిలిన డోత్రాకిలు ఆమెకు మొక్కుతారు. డెనెరిస్ ఇప్పుడు మదర్ ఆఫ్ డ్రాగన్స్. ఈ ఎపిసోడ్తో సీజన్ 1 ముగుస్తుంది. రాబోయే యుద్ధం డెనెరిస్ డ్రాగన్లు మరియు వాళ్ళ ఆవల నుంచి వచ్చే ముప్పులను సూచిస్తూ